నమస్తే. నేను స్వామి ముద్దం. అమెరికా 47వ అధ్యక్షుడిగా గెలిచారు డొనాల్డ్ ట్రంప్. ఇంతకీ ట్రంప్ గెలుపు భారత్పై, ఎన్ఆర్ఐలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? అమెరికాలో 235 ఏళ్ల చరిత్రలో ఒక్క మహిళ కూడా ప్రెసిడెంట్ కాకపోవడానికి కారణం ఏంటి? కమలా ఓడిపోవడానికి కారణం ఏంటి? ఎన్ఆర్ఐలు, రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ లీడర్లతో ఓపెన్ డిబేట్. అందరికీ నమస్తే. ఈరోజు డిబేట్లో సుధాకర్ గారు, శ్రీలేఖ పల్లె గారు, బంగారెడ్డి రెడ్డి గారు పాల్గొన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ మళ్ళీ వైట్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇంతకీ ట్రంప్ విజయానికి ప్రధాన కారణాలు ఏంటని అడిగితే, ట్రంప్ మద్దతుదారులాగా మీరు ఆ పార్టీ ప్రతినిధులుగా మీరేం చెప్తారు? శ్రీలేఖ గారు. స్వామి గారు, థ్యాంక్ యూ అండి. చాలా చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ అండి. ఒకటి చెప్తాను, పాలిటిక్స్ ఆర్ వెరీ సిక్లికల్ కదా. లాస్ట్ టైం డెమోక్రాట్స్ గెలిచినారు. ఇన్కంబెంట్ గా కమలా హ్యారిస్ గెలవటం కొంచెం కష్టంగా ఉండింది, ఎకానమీ బాగాలేదు. బట్ నేను 3 ఫ్యాక్టర్స్ పదే పదే అందరికీ ఎన్ఫసైజ్ చేస్తున్నానండి. వెనకాల ఎన్ని ఇష్యూస్ ఉన్నా మన పాకెట్ బుక్ ని అఫెక్ట్ అయ్యేసరికి ఎవ్రీ పర్సన్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మనము గ్రోసరీ స్టోర్స్కి వెళ్ళేసి బిల్స్ ఎక్కువ పే చేయాలన్నా, ట్యాక్సులు ఎక్కువ పెరిగినా, ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరిగినా అది డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ డే టు డే పడుతుంది. నేను వర్కింగ్ విమెన్ని కదా, ఐ కెన్ అటెస్ట్ టు దాట్ అనమాట. ఇప్పుడు ఇంట్లో గ్రాసరీస్ కానీ, ఇంట్లో హౌస్ హోల్డ్ థింగ్స్ నేను మేనేజ్ చేస్తాను కాబట్టి, ఈవెన్ దో అబార్షన్ ఇష్యూ కమలా హ్యారిస్ చాలా ఫైట్ చేసిన, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు ఇంటికి తీసుకొచ్చేసరికి నా గ్రాసరీస్ ఎక్కువ అయిపోయేసి, నేను బయటికి రెస్టారెంట్స్కి పిల్లల్ని తీసుకెళ్లేది $100 అయ్యేది $250 అవుతుంటే, గ్యాస్ పట్టించుకుంటే తప్పుడు ఎక్కుంటే. సో బాటమ్ లైన్ ఎకానమీ వల్ల మేజర్ గా ట్రంప్ గారు గెలిచారు. ఇంకా 2 రీజన్స్ ఏమంటే, కొంచెం సెక్యూరిటీ అండి. ఇప్పుడు లేడీస్ కి బయటికి వెళ్ళినా, నేను ఎప్పుడు ఒకటి చెప్పేదాన్ని, ఫస్ట్ నేను 24 ఇయర్స్ బ్యాక్ డాలస్ కి వచ్చినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. వాల్మార్ట్ కి 11:30, 12 కి కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. ఐ ఫెల్ట్ లైక్ ఎంపవర్డ్. ఐ వాజ్ ఓన్లీ 22. నేను లిటరల్లీ ఐ యూస్ టు గో టు వాల్మార్ట్ అట్ 11 o'clock, 12 o'clock, సిట్ ఇన్ ద లైబ్రరీ అండ్ స్టడీ. అప్పుడు చదువుకుంటూ ఉంటేనే అది నాకు చాలా ఎంపవర్మెంట్గా అనిపించింది. ఆ సెక్యూరిటీ కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడు మా పాప 16, తను వాల్మార్ట్ కి 11 కి అట్లా వెళ్తాను అంటే నేను వద్దు వద్దు అంటాను. దట్ ఈస్ నాట్ వాట్ అమెరికా వాజ్, రైట్? సో ఆ సెక్యూరిటీ కొంచెం తక్కువ అయిపోయేసరికి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వల్ల అది కూడా ట్రంప్ కి బాగా ఫేవర్ చేసింది అనుకుంటాను. ఇంకా లాస్ట్ ఇప్పుడు ఈ వార్స్ జరుగుతున్నాయి కదండి. ఐ మీన్ నోబడి వాంట్స్ టు లివ్ ఇన్ అ వార్ జోన్. సో ఆ జియో పాలిటికల్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది ఇన్కంబెంట్కి. సో ఐ థింక్ ఎకనామీ, సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ, జియో పాలిటిక్స్ అండ్ సేఫ్టీ వల్ల ట్రంప్ గారు గెలిచారు అనుకుంటున్నాను ఈసారి. యా, సుధాకర్ గారు, ఇప్పుడు శ్రీలేఖ గారు చెప్పిన పాయింట్ మీద మీరు ఏకీభవిస్తారా? డెమోక్రాటిక్ పార్టీ సపోర్టర్ గా మీరేం చెప్తారు? డెఫినెట్గా శ్రీలేఖ గారు చెప్పినట్టు స్వామి గారు, ఇమిగ్రేషన్ అండ్ ఇన్ఫ్లేషన్ ఆర్ ది 2 మెయిన్ రీజన్స్. ఆబ్వియస్లీ ఎంత సంపన్నమైన దేశం అయినా వాళ్ళ అట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఖర్చులు పెరుగుతూ ఉన్నప్పుడు, అది నిత్యావసర వస్తువులు కానీ మిగతా ఎసెన్షియల్ గూడ్స్ పెరుగుతూ ఉన్నప్పుడు, అది ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఎనీ వాటర్. But I mean, it's a global trend, but it's not because of Biden, it's not because of Trump. Trump వస్తే ఇప్పుడు తగ్గిపోవు, కమలా వస్తే తగ్గిపోవు. కానీ I mean, but for a normal voter, అది it's hard for them to see beyond like what they pay. ఇప్పుడు G8 కంట్రీస్ తీసుకుంటే, G8 అంటే గ్రేట్ 8 నేషన్స్ అని ఉన్నాయి కదా. ఇప్పుడు అన్ని దేశాల్లో కన్నా ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ కంట్రోల్లో ఉన్నది యుఎస్లో అన్నమాట. బట్ మనం నార్మల్ వాటర్కి వెళ్ళి జర్మనీలో ఎక్కువ ఉంది, మనకి ఇంకా తక్కువ ఉంది అంటే వాళ్ళకి అది ఇంపాక్ట్ ఉండదు. అది వాళ్ళకి ఎలా ఉంటే ఏంటి, నా సంగతి ఏంటి అంటారు. సో బట్ ఇట్స్ హార్డ్ టు కన్వే టు ఎ నార్మల్ వాటర్ సచ్ కాంప్లెక్స్ ఇష్యూస్, ఇన్ఫ్లేషన్ కానీ, జీడిపి గ్రోత్ కానీ. సో దట్ డెఫినెట్లీ ప్లేడ్ ఎ బిగ్ రోల్. ఇమిగ్రేషన్ అనేది దెన్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, ఇట్స్ ఎ నోన్ ప్రాబ్లం. అది రొనాల్డ్ రేగన్ టైం నుంచి వస్తూ ఉంది. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ బైడెన్ ఫస్ట్ 2 yearsలో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎక్కువ అయినది. తర్వాత 23, 24లో తగ్గుముఖం పట్టినా కూడా ఆ ఇమిగ్రేషన్ అనేది ఆబ్వియస్లీ దేర్ ఇస్ అన్ ఇంపాక్ట్. అండ్ దెన్ ఆ సమస్యని ట్రంప్ ఇంకా చాలా తెలివిగా వాడుకున్నారు. ఐ మీన్ అది ఎప్పుడూ లేని ప్రాబ్లం కాదు, ఉన్న ప్రాబ్లమే.
ఈ మధ్య కొంచెం ఎక్కువ అయ్యేసరికి దాన్ని హీ కైండ్ ఆఫ్ ఎలివేటెడ్ టు ఎ లెవెల్ వేర్ పీపుల్ గాట్ రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. ఐ మీన్ దట్స్ ఎ జెన్యూన్ ప్రాబ్లమ్ బట్ హీ ఎక్స్‌ప్లాయిటెడ్ వెరీ వెల్. ఆ విషయాలు డెఫినిట్‌గా ట్రంప్‌కి హెల్ప్ చేసినాయండి. ఇంకో మెయిన్ రీజన్ వై ఓకే. కమలా కుడ్ నాట్ విన్ హారిస్ టీమ్ ఎందుకు గెలవలేదు అంటే మీరిప్పుడు పోలింగ్ నంబర్స్ తీసుకుంటే 2020 వర్సెస్ 2024 2020లో ట్రంప్‌కి 74 మిలియన్ ఓట్స్ వచ్చినాయండి అక్రాస్ ద కంట్రీ. ఇప్పుడు 2024లో 2022లో 74 మిలియన్ ఓట్స్ వచ్చినాయి. 2024లో ఇంచుమించు సేమ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి 74 మిలియన్. సో ఆయన కోర్ బేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య మారలేదు. అప్పుడు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు అంతే మంది ఉన్నారు. కానీ మెయిన్ డిఫరెన్స్ Yeah. ఏమైందంటే బైడెన్‌కి 81 మిలియన్ ఓట్స్ పోలయినాయి 2020లో. సో కానీ అప్పుడు 81 మిలియన్ ఓటర్స్ ఎవరైతే బైడెన్‌ని సపోర్ట్ చేశారో వాళ్ళు పూర్తిగా కమలా హారిస్‌కి గాని వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ టీమ్‌కి గాని ఓట్లు చేయలేదు. షాకింగ్ న్యూస్ Okay. ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ నంబర్స్ ప్రకారం అది 69 మిలియన్ ఓటర్స్ మాత్రమే కమలా హారిస్‌కి ఓటేశారు. సో 11 మిలియన్ ఓటర్స్ హూ వోటెడ్ ఫర్ బైడెన్ డిడ్ నాట్ వోట్ ఫర్ ట్రంప్. అలా అని వాళ్ళు ట్రంప్‌కి ఓటేశారు అని అనడానికి లేదు. ఎందుకంటే ఆయన ఓట్స్ ఎలా ఉన్నాయి, అప్పుడెలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఎవరైతే బైడెన్‌కి Okay. ఓట్ చేశారో వాళ్ళు ఓట్ చేయకపోయేసరికి ఆబ్వియస్లీ ట్రంప్‌కి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి ఈసారి. Okay. సో we cannot treat it as a massive mandate or overwhelming support for Trump. Whatever the support he got in 2020, it remained the same. But Kamala could not exploit all the votes that Biden got. Obviously, then he as in 2024, Okay. he Okay. got more votes. Yeah. So I think that's Mm. main reason, Andy. Yeah. బంగారు రెడ్డి గారు, మీ అభిప్రాయం చెప్పండి. ట్రంప్ విజయానికి మెయిన్ రీజన్స్ ఏమనుకుంటున్నారు? మీరు రిపబ్లికన్ పార్టీ సపోర్టర్‌గా మీరు ఏం చెప్తారు? పిలుపు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సో శ్రీలేఖ గారు చెప్పినట్టు అండ్ సుధాకర్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం తప్పనిసరిగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈసారి ఎలక్షన్స్ని ఏ విధంగా చూసినప్పటికీ గత 4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిపాలనా విధానంలో కొన్ని ప్రజలకు నచ్చలేదు. ఎస్పెషల్లీ ఏంటంటే ఎంతసేపు యూనో బైడెన్ విధానాలు మీరు చూసుంటే వార్లు ఎక్కువైపోయినాయి. ఫారెన్లో వార్లు ఎక్కువైపోయినాయి. అండ్ అదేవిధంగా మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, చాలా మంది వివిధ దేశాల నుంచి, మెక్సికో అండ్ ఆ ప్రాంతాల నుంచే కాకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్గా క్రాస్ చేయడం మొదలుపెట్టారు, దేశంలోకి రావడం. అదొకటి పెద్ద ఇంపాక్ట్ ప్రజలలో మానసికంగా దెబ్బతీసింది. పార్టీ పక్కన పెట్టండి, మానసికంగా ఆ స్టోరీస్ బాగా దెబ్బతీసినాయి. ఆ తర్వాత కోర్స్ మనం వెరీ ముఖ్యంగా చెప్పుకుంది ఇన్ఫ్లేషన్ చాలా ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు బైడెన్ పనిచేశారా, ఎవరు పనిచేశారా అని పక్కన పెడితే కొద్దిసేపు పార్టీ పాలిటిక్స్ అందరూ కూడా ఇంపాక్ట్ అయింది అది. ఎందుకంటే చెప్పాము ఆ రోజే, ఇది చాలా కష్టంగా ఉంది. ఒక యావరేజ్ మనిషి, అట్లీస్ట్ మన ప్రవాస భారతీయులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా మంచి స్థితిలోనే ఉంటారు, జాబ్స్ చేస్తుంటారు, 2 జాబులు. కానీ ఒక స్కూల్ టీచరు, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక ఆర్డినరీ సిటిజన్ని తీసుకుంటే వాళ్ళకు వచ్చే ఒక శాలరీ ఒక $40,000 ఉంటుంది, లేదా $50,000 ఉంటుంది, లేదా $80,000 ఉంటుంది. చాలామంది సింగిల్ పేరెంట్స్ ఉంటారు అండ్ వాళ్ళ యొక్క ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. అండ్ అత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అదేవిధంగా కొన్ని విధానాలు, ఎనర్జీ పాలసీస్ కొన్ని ఇంపాక్ట్ఫుల్గా చేయడము, ఇమిగ్రేషన్ గురించి చేయడము. అదేవిధంగా బైడెన్ కొంచెం వాళ్ళకు చేసినటువంటి ప్రామిసెస్, ఎస్పెషల్లీ మనం ఒక 8 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఆల్మోస్ట్ ఏటైనా కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకు ఉత్సాహం కలిగే పనులు ఏవి చేయలేదు. అదే ఇప్పుడు సుధాకర్ గారు చెప్పినట్టు ఒక ఉత్సాహం ఉండాలి వెళ్ళి ఓటు వేయడానికి. అప్పుడు ట్రంప్ అండ్ బైడెన్ పోటీ చేసినప్పుడు బ్లాక్ లివ్స్ మ్యాటర్ అనే ఒక మొమెంటం ఉండే. అప్పుడు అందరూ వెళ్ళి కూడా తప్పనిసరిగా ఓటేయాలి అనే ఉద్దేశంతో అప్పుడు బైడెన్ని గెలిపించుంటారు. అండ్ ఆ తర్వాత ఏమైందంటే, అదేవిధంగా ఇటు రిపబ్లికన్ పార్టీని చూసుకుంటే, రిపబ్లికన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా కష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే కష్టపడి పనిచేసి చేయాలని. వారికి ఏమైందంటే, వారికి
సరి అయినటువంటి ఆదరణ లభించకపోవడము, లేదా వారికి సంబంధించిన జాబ్ లేకపోవడం, ఖర్చు లేకపోవడము అయ్యేసరికి ఏమైపోయిందంటే అందరిలో ఒక రకమైనటువంటి నిరుత్సాహం వచ్చేసింది. దాన్ని డెమోక్రటిక్ పార్టీ వేరే విధంగా అర్థం చేసుకుంది. అదేదో ట్రంప్ మీద వ్యతిరేకాన్ని ఎక్కువ పెంచుకోవడం తప్ప ప్రజల సమస్యలు ఏంటివో అని ఆలోచించి లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పాను. కమలా హ్యారిస్ ఓడిపోవడానికి కారణము ట్రంప్ కాదు. ట్రంప్ కమలా హ్యారిస్ ఓడకపోవడము తనలో ఎప్పుడు కూడా తనకు కావాల్సింది, తనకున్నటువంటి గొప్పతనం ఏదో ఇంతవరకు చెప్పుకోలేదు. ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు, తను ఒక 3 పాయింట్లు చెప్పింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్ అని. తను ఎంతసేపు ట్రంప్ని తిట్టడమే తప్ప అసలు తను చేయగలిగింది ఏంటిది? ఇది అతను కాదు కదా ప్రెసిడెంట్ ట్రంప్ కాదు, బైడెన్. అందువల్ల ఐ థింక్ తను ఓడిపోయింది. అండ్ ట్రంప్ ఎంతో కష్టపడి ఒక ప్రైమరీస్కి వచ్చి అంచెలంచెలుగా వెదిగి అన్ని రకాల సమస్యలను వెతుక్కొని అసాసినేషన్ అటెంప్ట్స్ని 2 సార్లు తప్పుకొని ఒక ఏమంటారు ఒక విజయ దుందిమలను మ్రోగించారనమాట. సో అంటే బంగారెడ్డి గారు వరుసగా 2 సార్లు హత్య ప్రయత్నాలు జరిగాయి ట్రంప్ పైన. అదేమన్నా సానుభూతి పనిచేసింది అంటారా? సానుభూతి పనిచేయకపోవచ్చు, ఒక విధంగా పనిచేయకపోవచ్చు. ఎందుకంటే సానుభూతి పెరిగే ఉండుంటే లాస్ట్ మినిట్ వరకు కూడా అతని మీద హేట్ అనేది పెంచుతూనే ఉన్నారు కదా డెమోక్రటిక్ లీడర్స్. మీరు చూస్తుంటే హేట్ పెంచితే కానీ అతని పనికిరాడు, అతను ఒక ఫెలోని, అతను ఒక ఇది చాలా అవమాన చాలా ఆయన మీద కేసులు ఉన్నాయనే ఉద్దేశం మీద ఈ ప్రోగ్రామ్ రన్ అయింది. కాబట్టి అసాసినేట్ అటెంప్ట్ అనేది రిపబ్లికన్ పార్టీలో చాలా అందరూ కలిసి పనిచేయడానికి బాగా పనిచేసింది ఇలాంటివి జరుగుతున్నాయని. కానీ సానుభూతి వచ్చి మాత్రం సానుభూతితో మాత్రం ఎలాంటి ఓటు జరగలేదు. ఐ థింక్ సానుభూతి యాక్చువల్గా ప్రజల మీద వచ్చింది. వారికి ప్రజలలో ఒకరికొకరికి సానుభూతి వచ్చి పోయి ఓటేసి గెలిపించారు. ఇంకొకటి, అమెరికా ఫస్ట్ అనే నినాదం కూడా ట్రంప్ కలిసి వచ్చింది అనుకోవచ్చా శ్రీలేఖ గారు? అమెరికా ఫస్ట్ అనే నినాదం. డెఫినెట్‌గా అండి. ఎందుకంటే ఇప్పుడు నేను వర్క్ నుంచి ఇట్లా వెళ్ళేతప్పుడు కూడా హోమ్‌లెస్‌నెస్ అనేది బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు డౌన్ టౌన్స్‌లో చూసేవాళ్ళం ఒక 20 ఇయర్స్ బ్యాక్. నా ఎక్స్‌పీరియన్సెస్ అంతా 24 ఇయర్స్ బ్యాక్ గురించి ఇప్పటికి చెప్తాను కదా! అప్పుడు ఎప్పుడైనా డౌన్ టౌన్‌కెళ్ళినప్పుడు కొంచెం ఒక టైం తర్వాత ఎళ్తే హోమ్‌లెస్‌నెస్ ఎక్కువుంది. లేదు అంటే డ్రగ్స్ ఎక్కువుంటాయి. సర్టెన్ ఏరియాస్‌లో అనేవాళ్ళు. దెన్ కామన్ జనాలు వదిలేసేవాళ్ళు. అక్కడికెళ్ళకుండా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ డెబాకల్ అయిపోయినప్పటి నుంచి ఆఫ్ఘాన్ నుంచి చాలామంది ఇమిగ్రెంట్స్ రావటము, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బికాస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ డెబాకల్. అండ్ ఆల్సో వెటరన్స్ చాలామంది మెడికల్ సిస్టమ్ సరిగ్గా లేక హోమ్‌లెస్‌నెస్ ఎక్కువైపోయింది. సో, దాంతో ఇప్పుడు మాలాంటి ప్రజలు కానీ, వైట్స్ కానీ, బ్లాక్స్ కానీ జస్ట్ రెగ్యులర్ అమెరికన్స్ రోజు డ్రైవ్ చేస్తూ చూస్తూ ఉంటే అది చూసే కొద్దీ యూ స్టార్ట్ ఫీలింగ్ పిటీ ఫర్ అమెరికా. నేనెప్పుడూ అంటాను, ఐ డూ ట్రావెల్ ఎ బిట్ అండి. ఒకసారి ఇండియా ఎళ్తుంటాం, దుబాయ్ ఎళ్తుంటాం. అట్లా ఇండియా ఎళ్ళినప్పుడు ఇక్కడ ఆగుతాం, అక్కడ ఎళ్తాము కదా! అన్నప్పుడు ఏ కంట్రీకెళ్ళినా ఎకానమీ పెరుగుతుంది. వాళ్ళ పవర్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అమెరికాలో స్లోగా తగ్గుకుంటూ వస్తుందనమాట. సో, అది ఇప్పుడు గారు అన్నారు కదా! బంగారు రెడ్డి గారు. ఇప్పుడు ట్రంప్ అసాసినేషన్‌కి సింపతి పెరగలేదు కానీ అవేర్‌నెస్ వచ్చింది. అరే! ఇట్లా అమెరికాలో గూడా జరుగుతుందా అని. ఎందుకంటే ఇవన్నీ కనీవినీ ఎరుగని 20 ఇయర్స్ బ్యాక్ ఇట్లాంటివి ఒకసారి రేగన్‌కి కూడా అసాసినేషన్ అయింది. సో, ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. బట్ ఇట్స్ నాట్ ఎ యూజువల్ అక్కరెన్స్. ఇప్పుడు మనము ఇండియాలో టీవీలు ఓపెన్ చేస్తే నాకు తెలిసి ఇంటికెళ్తే మా ఊరికి బేతంచెర్ల మా ఊరికెళ్తే మా ఇంట్లో టీవీ పొద్దున్నుంచి మోగుతూనే ఉంటుంది గదా! ఇద్దరు పాలిటీషియన్స్ గట్టిగా అరుచుకుంటుంటారు. నేనెప్పుడు నా డ్యాడీతో అంటే, "డ్యాడీ దిస్ డజంట్ హ్యాపెన్ ఇన్ అమెరికా. పీపుల్ ఆర్ వెరీ సివిక్" అని. సో, అట్లా చంపుకోవడాలు అవన్నీ అవన్నీ చూసేసరికి అమెరికన్స్‌కే వాళ్ళకే ఇదైపోయింది. అమెరికా ఫస్ట్ ఫోకస్ చేయాలి మనము. మన కంట్రీని మనం చక్కపెట్టుకుందాము. తర్వాత వేరే కంట్రీల గురించి యుక్రెయిన్ గాని గురించి, యూరోప్ అక్కడే ఉంది. వాళ్ళు హెల్ప్ చేయట్లేదా? మనమెందుకు మన కంట్రీని అది ఆ పేట్రియాటిజం బాగా ఎక్కువైపోయింది. ఇంకోటి ఇప్పుడు మన సుధాకర్ గారన్నారు కదండీ! ట్రంప్‌కి అదే ఓట్లు ఉన్నాయని. ఐ డోంట్ అగ్రీ అండి. ఇప్పుడు ఇండియన్ అమెరికన్స్ నేను బాగా ఐ లైక్ డేటా. అది అయిపోయిన వెంటనే ఐ వాస్ డూయింగ్ లెర్నింగ్ అబౌట్ ఎగ్జిట్ పోల్స్ అంతా. ఇండియన్ అమెరికన్స్ ప్రెడామినెంట్‌లీ డెమోక్రాట్స్ ఉండేవాళ్ళు 60% నుంచి 20 పాయింట్స్ ఇంక్రీజ్ అయిందండి ఈసారికే. సో, ట్రంప్ రియల్లీ డిడ్ లాట్ ఆఫ్ కోయలిషన్ బిల్డింగ్. ఇప్పుడు లటీన్ అమెరికన్స్, అరబ్ అమెరికన్స్ దగ్గరికెళ్ళాడు. ముస్లిం యాహ్! అమెరికన్స్ ఓకే. దగ్గరికెళ్ళాడు. సో, దానివల్ల.
అంటే ఇప్పుడు ఇదే ట్రంప్ విజయానికి కారణాలు చూసుకుంటే ఎలాన్ మస్క్ ఇచ్చిన సపోర్ట్ కూడా ట్రంప్ విజయానికి హెల్ప్ అయింది అనుకోవచ్చా? మీరేమంటారు? తప్పనిసరిగా అండి. ఎలాన్ మస్క్ అతను ఇక్కడనే ఆస్టిన్ టెక్సస్లో ఉంటాడు. అండ్ ఎలాన్ మస్క్ గేమ్ చాలా మంచిగా పనిచేసింది. గేమ్ అంటే అతను ప్రతిపాదించినటువంటి కొన్ని అతను ఏం చేశాడంటే బేసికల్గా ఓటర్ బేస్ని ఎంగేజ్ చేశాడు బాగా. ఎస్పెషల్లీ ఈ 8 రాష్ట్రాల్లో ఎక్కడనైతే పోలింగ్ దగ్గరగా రిపబ్లికన్స్కి డెమోక్రాట్స్కి మధ్యన దగ్గరగా ఉందో, పర్సంటేజ్ డిఫరెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏం చేశారంటే వారు అక్కడ ఒక లాటరీ సిస్టమ్ ద్వారా ఒక లీగల్ పద్ధతి ద్వారానే అందరిని ఎంకరేజ్ చేసి మీరు ఎవరినైతే కాన్స్టిట్యూషన్ని నమ్ముకుంటారో, కాన్స్టిట్యూషన్ ఎవరు గౌరవిస్తారో వాళ్ళందరూ ఈ పేజీ మీద సంతకం చేసి మీకు ఈ విధంగా ఒకరికొకరు జస్ట్ లైక్ మీరు ప్రతిపాదనలో సంతకం చేస్తే మీకు ఈ విధంగా లాభం ఉంటుంది, లాటరీ ఉంటుందని. ఐ థింక్ $100 ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్ కూడా చేసిన ద్వారా ఒక అవేర్నెస్ వచ్చింది అందరిలో. మేము కాన్స్టిట్యూషన్ రక్షిస్తాము. అదే కాకుండా కొంతమంది ఇండిపెండెంట్స్ ఉంటారు కదా, ఎలక్షన్స్కి వెళ్దామా లేదా లేదా వెళ్తే ఎలా ఉంటుందో ఇలా అనేది రెండోది వచ్చింది. కానీ ఇలా పేపర్ మీద సైన్ చేసినప్పుడు మనకు ఒక విధంగా సాక్ష్యంగా ఉండి మనం వెళ్ళి చెయ్యాలి, ఈసారి ఓటేసి రావాలనే ఒక ఒక మనసులో కూడా అది వచ్చేస్తుంది. అంతే అవేర్నెస్ తీసుకురావడం. అంతేకాకుండా అందరికీ ఇంకొక అవేర్నెస్ వచ్చిందండి ప్రతి ఒక్కరికి కూడా. ఈసారి ఏంటంటే కోalition బిల్డింగ్ ప్రెసిడెంట్ ట్రంప్ బాగా చేశాడు. కోalition అంటే లాటిన్ అమెరికన్స్, ఆఫ్రికన్ అమెరికన్స్, భారతీయులు అందరూ కూడా ఎవరైతే ఎక్కువగా తన రిపబ్లికన్ పార్టీలో ఓటు వేయని వాళ్ళు వేశారు. దీనివల్ల ప్రతి రాష్ట్రంలో కూడా రిపబ్లికన్ పార్టీ బేస్ పెరిగిపోయింది. ఓకే. సుధాకర్ గారు, 4 ఏళ్ల క్రితం ట్రంప్ను చిత్తుగా ఓడించిన డెమోక్రాటిక్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఎందుకని చతికిలపడింది? వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఓటమికి కారణాలు ఏమంటే డెమోక్రాటిక్ పార్టీ సపోర్టర్ గా మీరేం చెప్తారు? మీరు ఇందాక చెప్పినట్టండి. 81 మిలియన్ ఓట్స్ ట్రంప్‌కి ఏవైతే వచ్చినాయో అవి 69 మిలియన్, 70 మిలియన్‌కి పడిపోయినాయి. సో 11 మిలియన్ ఓటర్స్ 2020లో ఓట్ చేసిన వాళ్ళు ఆబ్వియస్లీ దే డిడ్ నాట్ ఓట్. వాళ్ళకి మెయిన్ కారణాలు ఒకటి సో ఎంతూసియాజం తగ్గుండొచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ అనేది వాళ్ళకి కూడా ఇంపాక్ట్ అయింది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వాళ్ళది డెమోక్రాట్స్ అయినా, రిపబ్లికన్స్ అయినా ప్రాబ్లమ్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. అది ఆ రకంగా వాళ్ళకి ఆసక్తి తగ్గుండొచ్చు. మన క్యాండిడేట్ సరిగ్గా చేయట్లేదు, ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది అని ఆ అభిప్రాయం ఉన్నవాళ్ళు వాళ్ళు ట్రంప్‌కి ఓట్ చేయకపోవచ్చు. కానీ అలా అని వాళ్ళు డెమోక్రాటిక్ పార్టీ కూడా ఓట్ చేయలేదు అది. నంబర్స్ చూస్తే అది చాలా మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి కదా! 11 మిలియన్ ఓటర్స్ ఓట్ చేయలేదు అంటే దట్ ఈస్ ఎ బిగ్ నంబర్. సో అది ప్రధాన కారణం. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ట్రంప్ బేస్ పెరిగినా కూడా నంబర్స్ ఆర్ నంబర్స్ కదా! మనకి ఎంతమంది ఓట్ చేశారో 2020లో వర్సెస్ 2024లో చూస్తే ఆ నంబర్ మారలేదు అది. ఆయన కొన్ని సెక్షన్స్‌లో ఆయన బేస్ పెరిగినా కూడా ఓవరాల్ నంబర్ ఆఫ్ వోటర్స్ రిమైన్ ద సేమ్. ఐ మీన్ నంబర్ ఆఫ్ వోట్స్ హి గాట్ ప్రెటీ మచ్ రిమైన్ ద సేమ్. సో ఆయన ఆ బేస్‌ని అలా ఉంచుకోగలిగారు. కానీ అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే బైడెన్‌కి వచ్చిన సపోర్ట్ బంగారాజు గారు చెప్పినట్టు కొన్ని సెక్షన్స్‌లో గాని ఇప్పుడు యూనియన్ వర్కర్స్‌లో గాని, కొంత బ్లాక్స్‌లో గాని వాళ్ళకి అనుకున్నంత సపోర్ట్ గాని, ఓట్లు గాని కమలా హారిస్‌కి రాలేదు. ఇంకో విషయం ఏంటంటే మనం ఎంత ఒప్పుకోకపోయినా ఒక లేడీ ప్రెసిడెంట్ కావడం అనేది, అందులో ఒక బ్లాక్ వుమెన్ ప్రెసిడెంట్ కావడం అనేది కొంతమందికి వాళ్ళకి ఎక్స్‌ప్లిసిట్‌గా వాళ్ళు బయటికి చెప్పకపోవచ్చు. కానీ ఇన్‌హెరెంట్‌గా బ్లాక్ మెన్ గాని, ఎస్పెషల్లీ లెటినో మెన్ గాని, ఐ మీన్ ఆబ్వియస్లీ సమ్ సెక్షన్స్ ఆఫ్ ఇండియన్ మెన్ గాని, ఐ మీన్ బ్రాడ్‌లీ వాళ్ళంత ఈజీగా యాక్సెప్ట్ చేసే అంత సైకలాజికల్‌గా దేర్ ఈస్ ఎ బ్యారియర్. మనం అనుకుంటాం. ఐ మీన్ ఈవెన్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఓవరాల్ ఫార్చ్యూన్ 500లో నంబర్ ఆఫ్ సీఈఓస్ గాని, ఆ గ్లాస్ సీలింగ్ అంటే కనపడని అడ్డుగోడలాగా. వుమెన్ పైకి రావడం అనేది ఎగ్జిక్యూటివ్ లెవెల్స్‌లో టాప్ మోస్ట్ పొజిషన్స్‌లో ఉండడం అనేది చాలా కష్టమైన పని. ఎక్కువ సుధాకర్ మంది గారు ఉండరు. చెప్పినట్టు సుధాకర్ గారు అది చెప్పినట్టు మహిళలు చెప్పండి. డెఫినెట్‌లీ ఐ థింక్
that must have played a role. I mean, we can't put a number అది ఎంతమంది ఆవిడ మహిళ కాబట్టి ఓట్ చేయలేదు అనేది చెప్పడం కష్టం. కానీ నా ఒపీనియన్ డెఫినెట్లీ దట్ వుడ్ హావ్ ప్లేడ్ ఎ రోల్. ఐ మీన్ దట్ హ్యాపెన్ టు హిల్లరీ క్లింటన్ ఆల్సో. ఈవెన్ దో అవును. ఆవిడ ఇప్పుడు వైట్ లేడీ yes, అయినా కూడా. yes. అంటే అమెరికాలో మీరు చెప్పినట్టు సుధాకర్ గారు, మ్మ్. అమెరికాలో 235 ఏళ్లుగా ఒక్క లేడీ ప్రెసిడెంట్ కూడా అవ్వలేదు. ఈ అవును 235 ఏళ్లలో 46 మంది ప్రెసిడెంట్లు ఎన్నికయ్యారు. కానీ ఇందులో ఒక్క లేడీ ప్రెసిడెంట్ కూడా లేదు. ట్రంప్ అవును పై 2016లో హిల్లరీ క్లింటన్ పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. ఆ మ్మ్. తర్వాత అవును 8 ఏళ్ల తర్వాత ట్రంప్ కి ఇప్పుడు కమలా హ్యారిస్ కూడా గట్టి పోటీ ఇచ్చి ఓడారు. అగ్రరాజ్యంలో పురుషాధిక్యత ఎక్కువ ఉందనే విశ్లేషణలపై మీరేమంటారు? శ్రీలేఖ గారు చెప్పండి. అది డెఫినెట్‌గా ఉంటుందండి. యాక్చువల్లీ మొన్న ఎవరో అన్నారు మిడ్‌వెస్ట్‌లో నేను చాలా ట్రావెల్ అయితాను శ్రీలేఖ. అక్కడ విమెన్‌ని ఎన్నుకోరు అట్లా అనేసి. మిడ్‌వెస్ట్ ఆఫ్ అమెరికా. ఇట్స్ అ వెరీ కన్జర్వేటివ్ ఏరియా. బట్ ఐ హావ్ ఎ వెరీ హార్డ్ టైమ్ బిలీవింగ్ దట్ కాన్సెప్ట్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ అండి. దట్ డజంట్ మీన్ దట్ లేదు అనైతే నేను చెప్పను. బికాజ్ యాస్ అ ఫీమేల్ నేను కూడా బోర్డ్ రూమ్‌లో ఉంటాను. ఎస్పెషల్లీ యాస్ అన్ ఇండియన్ అమెరికన్ నేను బోర్డ్ రూమ్‌లో ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ మీ సిట్టింగ్ రైట్. ఇప్పుడు నేను స్టేజ్ మీద ఆట, తాన ఏది ఇట్లా మన ఈవెన్ అమెరికన్ ఆర్గనైజేషన్స్‌లో ఉన్న సమ్‌టైమ్స్ ఒకరో ఇద్దరో ఉంటారు. డెఫినిట్‌గా ఆ ఫ్యాక్టర్ అయితే ప్లే అయింది. బట్ ఐ థింక్ ఇన్ ఓవరాల్ అండి అట్లా అనుకుంటే మరి ప్రెసిడెంట్ ట్రంప్‌కి 78 ఇయర్స్ అని రిజెక్ట్ చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు మైనారిటీస్ మెజారిటీ అయితున్నారు కొన్ని స్టేట్స్‌లో. రైట్ ఇప్పుడు మిషిగన్‌లో ఇప్పుడు ఈవెన్ వర్జీనియాలో మైనారిటీస్ మెజారిటీ అయ్యారు. అంటే ఇప్పుడు మేమందరము 52% ఉంటే వైట్స్ 48% అట్లా ఉన్నారు కదా! సో, అట్లా చాలా ఫ్యాక్టర్స్. బట్ మెజారిటీ ఏమంటే తను యుటిలైజ్ చేసుకోలేదండి. ఇప్పుడు బైడెన్‌కి డిఫరెన్షియేషన్ చెప్పిండాల్సింది. ఇట్స్ లైక్ నేను వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన ఎనకాల చేశాను అంటుంది. బట్ హి వాస్ డిటీరియోరేటింగ్. అది పాయింట్ చేయలేదు. సో, ఐ డోంట్ థింక్ షీ యూజ్డ్ హర్ స్ట్రాంగ్ ట్రైట్స్ యూజ్ చేయలేదు. అది ఐ విల్ లుక్ అట్ థాట్. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇందిరాగాంధీ ఎప్పుడో అయిపోయింది కదండీ. వి హాడ్ ఎ గుడ్ ప్రైమ్ మినిస్టర్ ఈవెన్ ఇన్ ఇందిరాగాంధీ అవును. కన్సర్వేటివ్ టైమ్. Yes. మన మీరు అన్నట్టుగా ఈ ఇండియాలో ఇందిరాగాంధీ గారు 1966లోనే ప్రధాని అయ్యారు. 77లో 80లో 84 అంటే వరుసగా ఒక 60 ఇయర్స్ క్రితమే 65 ఇయర్స్ క్రితం 1960లో శ్రీలంకలో సిరిమావో బండారు నాయకే కూడా ప్రధానిగా గెలిచారు. ప్రపంచంలోనే మొదటి మహిళ. అంటే ఒక 65 ఇయర్స్ క్రితం కూడా ఇటు ఇండియా చూసుకున్నా, శ్రీలంక చూసుకున్నా, పాకిస్తాన్ బెనజర్ భుట్టో 1988లోనే ప్రధాని అయ్యారు. చంద్రిక శ్రీలంకలో మళ్ళీ వాళ్ళ సిరిమావో బండారు నాయకే కూతురు ఆమె కూడా మళ్ళీ ప్రధాని అయ్యారు. ఇటు పక్కన బంగ్లాదేశ్ తీసుకున్న షేక్ హసీనా కూడా చాలా సార్లు ప్రధానిగా చేశారు. ఇట్లా ఇక్కడ చూసుకుంటే ఎప్పుడో 60 ఇయర్స్ 65 ఇయర్స్ 40 ఇయర్స్ క్రితమే ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో చూసుకున్నా గానీ ప్రజెంట్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఒక లేడీ ద్రౌపది ముర్ము గారు. స్వామి గారు లెక్కలు మెజారిటీ ఆఫ్ చూసుకుంటే దెమ్ ఇప్పుడు మీరు పేర్లు చెప్పారు కదా! వాళ్ళందరూ దే కేమ్ ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ రైట్. కొంచెం వాళ్ళ అంటే నాన్న వ్యక్తిగత ఆరాధన ఎక్కువుంటది. ఆ! ఈ వాళ్ళకి వ్యక్తి అది ఆరాధన ఎక్కువుంటది. ఒక ఇంట్రొడక్షన్ అనేది ఇప్పుడు నేను ప్రధానమంత్రి కూతురునైతే మళ్ళీ ప్రధానమంత్రి అవకాశాలు ఎక్కువున్నాయి. లేదా ఒక మంచి స్థానం వస్తుంది. దాని నుంచి పైకొచ్చేస్తారు. ఏ విషయంలో తీసుకున్నా మన దగ్గర వ్యక్తి ఆరాధన ఎక్కువ. కానీ ఇక్కడ స్పాన్సర్‌షిప్‌లతోటి డొనేషన్స్ రైజ్ చేసి ఇష్యూస్ మీద పనిచేసి అంచెలంచెలుగా వచ్చి రావాలి అంటే చాలా పని చేయాల్సి ఉంటుంది. అలా అని చెప్పి చాలామంది మహిళా గవర్నర్స్ ఉన్నారు చాలామంది. అండ్ తప్పనిసరిగా ఆ రోజు వస్తుంది. లేడీ ప్రెసిడెంట్ రాదని కాదు. ఈసారి అవకాశం ఉండే. యూనో అగైన్ ఆపర్చునిటీస్ విల్ బి దేర్. యా ఇదే సబ్జెక్ట్ పైన సుధాకర్ గారు మీరేమంటారు? అంటే మహిళలకు ప్రాధాన్యత తక్కువ ఉందా? పురుషాధిక్యత ఎక్కువ ఉందంటారా? మీ అభిప్రాయం? Yeah, జస్టిస్‌లపై. definitely things will change అండి. I mean, obviously it's అమెరికన్స్‌కి ఇప్పుడు దాకా కంటెస్ట్ చేసిన వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు. హిల్లరీ క్లింటన్ నాకు తెలిసి హిల్లరీ క్లింటన్ ముందు ఐ డోంట్ థింక్ ఎనీ ఉమెన్ క్యాండిడేట్ వాస్ ఎవర్ ఇన్ ద రేస్. బట్ ఈవెన్ దట్ I mean, hopefully, I mean, there are quite a few women state governors. Eventually, I think people will get used to that. I mean, even Republican side కూడా అది నిక్కీ హేలీ అనే ఆవిడ నార్త్ కెరోలైనా నుంచి దెన్ షీ వాజ్ ఇన్ ది ప్రైమరీస్. అంటే ట్రంప్తో ఓడిపోయింది కానీ షీఈస్ అ వెరీ క్యాపబుల్ లేడీ. అండ్ దెన్
వెరీ వెరీ నైస్ అడ్మినిస్ట్రేటర్. But I'm sure, I mean, in the next 20-30 years or so, when we'll have, plus the women participation కూడా ఎక్కువ అవుతా ఉంది in politics. It's also, it's a good trend. And నా నమ్మకం ఏంటంటే డెఫినెట్లీ it won't be too long before we see a woman president అండి. శ్రీలేఖ గారు, తాను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక్క రోజులోనే ఆపేస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అలా ఒక్క రోజులో ఆపడం అలాంటి సాధ్యం అవుతాయి అంటారా? ఐ థింక్ చాలా మటుకు యాక్చువల్లీ విత్ స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్ అంటాను. ఎగ్జిక్యూటివ్ యాక్షన్‌తో కూడా కొన్ని చేయగలుగుతారు ట్రంప్. లాస్ట్ టైమ్ ఇప్పుడు 7 ముస్లిం టెర్రరిస్ట్ కంట్రీస్ నుంచి బ్యాన్ చేయటము, అదంతా డే 1లోనే చేశారు కదా! ఐయామ్ ష్యూర్ హీ హాస్. ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ ఇన్నర్ థింగ్ టు నో వాట్ హీ ఈస్ రియల్లీ థింకింగ్ అని. బట్ జస్ట్ కైండ్ ఆఫ్ నోయింగ్ హిమ్, హీ ఈస్ వన్ ఆఫ్ దోస్ డూవర్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఊరికే చెప్పేసి పక్కకు తప్పుకుంటే కాదు. అండ్ హీ ఈస్ ప్రెటీ అగ్రెసివ్ విత్ హిస్ పాలిసీస్. Plus, with his good relationships with Putin, I'm hopeful. In fact, legislative action కాకుండా executive action తో కూడా he'll take some actions to at least reduce the turmoil. ఇప్పుడు ఎంత టర్మాయిల్ ఉందండి, హ్యూమన్ టర్మాయిల్ ఉంది, అమ్యునిషన్ అవన్నీ. సో హోప్ఫుల్లీ సంథింగ్ విల్ చేంజ్, ఇఫ్ నాట్ కంప్లీట్లీ స్టాప్. కంప్లీట్లీ స్టాప్ is not something that we would expect, but definitely I would look at it as a good step towards the right direction. బంగారెడ్డి గారు, దానికి నేను ట్రంప్ యాడ్ చేస్తాను. చెప్పండి. చెప్పండి. దానికి యాడ్ చేస్తానండి. సో యుక్రెయిన్ రష్యా వార్ అనేది ఎథ్నిక్ వార్. ఇది ఏంటంటే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లంని మిగతా వాళ్ళు మీదేసుకొని అండ్ వాళ్ళిద్దరి మధ్యన ఇంకెక్కువ నష్టం తేవాలనే ఉద్దేశంతో, తర్వాత మన ఆయుధాలను అక్కడ అమ్మేసే అనే విధానంతో, నాటోని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేయడంలో తప్పేం లేదు. కానీ దానివల్ల ఏమవుతుందంటే రష్యాకు నాటో ఎక్కడో వచ్చి మా యొక్క సరిహద్దుల్లోకి వస్తుందని వాళ్ళకు భయం. యుక్రెయిన్ ఏమో వీళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని పైకి వద్దామని వీళ్ళు. సో ఎవరి పనులలో వాళ్ళు ఉండేసరికి అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వార్ జరిగి దాని మీద కాంప్లెక్సిటీ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చేసి మీకు ఫండింగ్ ఇవ్వట్లేదు, మీరే చూసుకోండి అని చెప్పి, అదేవిధంగా ఒక్కసారి పుటిన్కి ఇవన్నీ మానేసి, ఇప్పుడు వారి పరిస్థితి కూడా ఏం బాగాలేదు, రష్యా పరిస్థితి, మీరు కూడా ఏదో ఒక విధంగా సంధి కుదుర్చుకోమని చెప్పి మధ్యలో ప్రైమ్ మినిస్టర్ మోడీని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు, చేసి ఇది తగ్గించండి అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఒక కన్వర్సేషన్ అండి. ఒక మంచి కన్వర్సేషన్ చేస్తే అది ఆగిపోతుంది. ఆశలు చేకూర్చవద్దు, ఆశలు తగ్గించేస్తే ఎవరు వాళ్ళు అక్కడ ఉండిపోతారు అనేది నా అభిప్రాయం. స్వామి గారు ఒక పాయింట్ చెప్తానండి ఇక్కడ. ఈ పాయింట్ మీదనే ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో అబ్రహం అకార్డ్స్ అని చేశారు, మీ అందరికి తెలిసే ఉంటుంది, మిడిల్ ఈస్ట్ పీస్ డీల్. ఇన్ఫాక్ట్ చేసినప్పుడు మేమందరము కాంగ్రెస్ సెనేట్కి వెళ్ళేసి, దట్స్ వన్ ఆఫ్ ది బెనిఫిట్ ఆఫ్ లివింగ్ ఇన్ DC, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు అన్నట్టు క్యాపిటల్ హిల్ వెళ్ళేసి వి సపోర్టెడ్ ఫస్ట్ టర్మ్ ప్రెసిడెంట్ ట్రంప్ అబ్రహం అకార్డ్. అది ఎవరు కలలో కూడా ఊహించారండి అది జరుగుతుంది అనేసి, మిడిల్ ఈస్ట్ లో ఏంటి పీస్ డీల్ అన్నట్టు. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు బంగారు రెడ్డి గారు అన్నట్టు, ఇప్పుడు అవన్నీ మనం అమ్యునిషన్ ప్రొవైడ్ చేసి డబ్బులు ఇస్తున్నందుకే అంత వార్, ఆ రెండు కట్ అయిపోయినాయంటే సగానికి సగం అయిపోతుంది. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, సుధాకర్ గారు చెప్పండి స్వామి గారు. ఓకే, ఇప్పుడు ప్రెసిడెంట్ జో బైడెన్ సరిగ్గా అవకాశం ఆయన చేయలేకపోయారా? ఈ విజయానికి ఆయన సపోర్ట్ తగ్గిపోయిందా? ఆయన వల్ల ఏమైనా మైనస్ అయింది అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. బైడెన్ ఆయన బలమైన నమ్మకం ఏంటంటే, హీ ఫెల్ట్ దట్ హీ కెన్ బీట్ ట్రంప్. సో ఆయన ఆబ్వియస్లీ ఫస్ట్ 2020లో చాలా అద్భుతమైన మెజారిటీతో గెలిచాడు. 80 మిలియన్ ఓట్స్, 81 మిలియన్ ఓట్స్ అంతకుముందు ఏ ప్రెసిడెంట్కి రాలేదు. ఆ కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది. డెఫినెట్లీ ఆయన వెరీ కేపబుల్ అడ్మినిస్ట్రేటర్. ఆయన హెల్త్ సరిగ్గా ఉండి, ఆయన ఏజ్ సరిగ్గా ఉండి ఈసారి కంటెస్ట్ చేస్తుంటే డెఫినెట్లీ వుడ్ హావ్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. కానీ ఏజ్ అనేది ఏజ్, అదే దానికి ఎవరి కంట్రోల్లో లేదు. ఆయన ఫిజికల్ ఎబిలిటీ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ తగ్గుతూ వచ్చింది. కానీ ఆయన బహుశా కొంత విజ్ఞతతో ఏం చేసి ఉండొచ్చు అంటే, మేబీ 1 year బ్యాక్ ఆయన ఈసారి నేను నెక్స్ట్ టైం నేను కంటెస్ట్ చేయను అని అనౌన్స్ చేసి మిగతా క్యాండిడేట్స్కి అవకాశం ఇచ్చి ఉండుంటే
వాళ్ళకి ఎక్కువ టైం ఉండేది ప్రిపేర్ అవ్వడానికి టు ఓకే. రన్ అగేన్స్ట్ ట్రంప్. ప్లస్ ఈ కన్‌ఫ్యూజన్ ఓకే. ఉండేది కాదు. ఇది ఆయన లాస్ట్‌లో జూలై దాకా నేను కంటెస్ట్ చేస్తానని ఒక డిబేట్‌లో సరిగ్గా చేయలేకపోక మిగతా వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల ప్లస్ ఆయన మళ్ళీ డెసిషన్ తీసుకొని తప్పుకొని వేరే వాళ్ళొచ్చి ఇదంతా ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. ప్లస్ ఎనఫ్ టైమ్ గూడా లేదు కమలా హారిస్‌కి టు ప్రిపేర్ అవ్వడానికి. అంటే సుధాకర్ గారు యుద్ధం గూడా ఇది ఎఫెక్ట్ చూపించింది కదా! అంటే ప్రజాస్వామ్యం, శాంతి అనేది చెప్తూ గూడా యుద్ధాలను ప్రోత్సహించడంలో బైడెన్ సారథ్యంలోని డెమోక్రాటిక్ పార్టీ భారీగా దెబ్బతీసింది పార్టీని. ఎందుకంటే బైడెన్ ప్రభుత్వ విదేశాంగ విధానం కారణంగా అమెరికా పరోక్షంగా యుద్ధాల్లో భాగమైంది. రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్‌కు భారీగా ఆయుధ, ఆర్థిక సాయం, గానాలో ఇజ్రాయెల్‌కు సాయం చేయడం స్థానికంగా వ్యతిరేకతకు కారణమయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? ఇజ్రాయెల్ అనేది కొత్తగా వచ్చింది కాదండి. ఇజ్రాయెల్, గాజా, పాలస్తీనా అనేది ఒక 60 ఏళ్ల నుంచి దెబ్బలాటలు అవుతా ఉన్నాయి, యుద్ధాలు అవుతా ఉన్నాయి. ఇది కొత్తగా వచ్చింది కాదు. వాళ్ళు ప్లస్ అమెరికాకి, ఇజ్రాయెల్‌కి చాలా గట్టి సంబంధాలున్నాయి. ఒకసారి ఓకే. గాజా నుంచి వాళ్ళకి టెర్రరిస్ట్ అటాక్ అయింది కాబట్టి, ఇజ్రాయెల్ ఊరుకోదు. ఎందుకంటే వాళ్ళ మీద అటాక్ చేసిన వాళ్ళు అమెరికా చెప్పినా కాదు కదా! ఎవరు చెప్పినా వాళ్ళు ఊరుకోరు. వాళ్ళ యుద్ధాలు వాళ్ళు చేస్తారు. అలా అని ట్రంప్ చెప్పినా, లేదంటే బైడెన్ చెప్పినా వాళ్ళు ఆపే పరిస్థితి ఏం కాదది. ఎట్ ద బెస్ట్ అమెరికా ఏమి చేయగలదు అంటే, వాళ్ళకి ఇచ్చే ఆయుధాలన్నీ ఆపేయడం ఒక 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 ఆప్షన్ అది. కానీ ఇట్స్ వెరీ, వెరీ రిస్కీ ఆప్షన్. ఒకవేళ ఓకే. ఇజ్రాయెల్‌కి చెప్పిందనుకోండి, మేము ఇచ్చే ఆయుధాలన్నీ ఆపేస్తాం. మీ కర్మ మీరు చావండని. వితిన్ మ్యాటర్ ఆఫ్ మంత్స్ మిగతా అరబ్ కంట్రీస్ అన్నీ ఇజ్రాయెల్‌ని ముక్కలు చేస్తాయన్నమాట. ద ఓన్లీ రీజన్ ఇజ్రాయెల్ ఈస్ సర్వైవింగ్ ఇన్ మిడిల్ ఈస్ట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆల్ ది ప్రొటెక్షన్ థట్ అమెరికా ఈస్ ప్రొవైడింగ్. అది అమెరికా సెల్ఫ్ ఓకే. ఇంట్రెస్ట్‌కి గూడా హానికరం అది. అమెరికా పూర్తిగా దాన్ని వాళ్ళ మద్దతుని తీసేయడం. అలా అని వీళ్ళిచ్చిన ఆయుధాల్ని వాళ్ళు మిస్‌యూజ్ చేస్తున్నారు. ఇది వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్. ఒక రకంగా ఒక సైడ్ తీసుకొని బ్లేటెంట్‌గా మేము వీళ్ళ తరపున ఉంటాం, వాళ్ళ తరపున ఉంటాం అని చెప్పేది కాదది. ఇట్స్ సచ్ ఎ యాహ్! కాంప్లెక్స్ ఓకే. ఇష్యూ. సో అది యెస్. యెస్. ఆబ్వియస్లీ చాలా మంది ముస్లిం గాజా స్ట్రిప్‌లో చాలా మంది చనిపోయారు. దట్స్ వెరీ హారిబుల్. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు అదేంటంటే ఇది ఇండియా, పాకిస్తాన్ వార్ లాగా అది. వీళ్ళది కాశ్మీర్ వార్ లాగా. ఎవరి 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 ఉద్దేశాలు వాళ్ళయి, ఎవరి పొజిషన్ వాళ్ళది. ఇట్స్ నాట్ ఎ ఓకే. సింపుల్ థింగ్ టు సాల్వ్. హ్మ్. బట్ ఐ మీన్ యాహ్! ట్రంప్ వచ్చినంత మాత్రాన యుద్ధాలు ఆగిపోవు. అలా అని ట్రంప్ అమెరికా బీయింగ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ నేషన్ వాళ్ళు మాది మేము చూసుకుంటాం వేరే వాళ్ళ సంగతి అని వదిలేసే పరిస్థితి కూడా కాదది. యాహ్! చూద్దాం ఎంత త్వరగా యుద్ధాలను ట్రంప్ ఆపుతారో చూద్దాం, వేచి చూద్దాం. సేమ్ హుహు. బంగారెడ్డి గారు, ట్రంప్ చైనాకు చెక్ పెడతారా? చెక్ పెట్టే విధంగా వివిధ దేశాలతోని సపోర్ట్‌తోని, భాగస్వామ్యంతోని ట్రంప్ ఆ దిశగా ప్రయత్నం చేసే అవకాశం ఉందంటారా? ట్రంప్ ఒక్కడే చెక్ చేయగలడు తప్పనిసరిగా. అది చైనాని చెక్ చేస్తాడంటే ట్రంప్ చేయగలడు. నిజంగా మనం ఎంతసేపు మాట్లాడుకోలేదు కానీ ఇండియాకు ఒక మంచి ఇది ఒక బెస్ట్ పాయింట్ ఇన్ ద హిస్టరీ. ఒక మైల్ స్టోన్. అండ్ మోడీ ప్రధానమంత్రిగా ఉండడం, ఇప్పుడు ఎస్పెషల్‌గా భారతదేశ ప్రధానిగా ఉండడం. తర్వాత చెక్ పెట్టడానికి ట్రంప్ రావడము. తర్వాత ఈ క్వాడ్ కంట్రీస్ ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియా ఈ 4 కలిసి స్ట్రాంగ్‌గా ఉంటే డెఫినెట్‌గా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆడ చైనా మీద చెక్ పట్టే అవకాశం చక్కగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు చైనా ఇలాంటి పనులు ఏమి చేయలేదు. ఎందుకంటే చైనా మీద టారిఫ్స్ పెంచేస్తాడు. అప్పుడు చైనా యొక్క ఆర్థిక పరిస్థితి కూడా క్లిష్టమయం అవుతుంది. అలాంటి టైంలో నాకు కంపల్సరీగా చైనాని ఎలా దాని యొక్క రెక్కలు తుంచాలనేది ట్రంప్‌కి బాగా తెలుసు. ట్రంప్‌కే కాకుండా రిపబ్లికన్ పార్టీ స్ట్రాటజిస్ట్‌కి తెలుసు. అండ్ ఆ విషయంలో కొంతమంది డెమోక్రటిక్ పార్టీ నుంచి కూడా సహకారం ఉంటుంది. మిగతా సెనేటర్స్ నుంచి, కాంగ్రెస్‌మెన్ నుంచి. ఎందుకంటే చైనా ఎదిగిపోతా ఉంటే అది ఆల్మోస్ట్ అమెరికాకు పెద్ద దెబ్బ. అండ్ పక్కన మన ఉన్నటువంటి భారతదేశానికి కూడా అదొక పెద్ద దెబ్బ. అలా జరుగుతుందని తెలిసే నాకు ఐఎమ్ ష్యూర్ భారతదేశానికి చైనా ఒక రకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవడము స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఈ యుద్ధాలు, ఈ సైన్యాలను అక్కడ పెట్టే బదులు అదే మనీని మనం అవసరం చేయాలని అనే ఉద్దేశంతోటి చైనా ఇప్పుడు మనతోటి ఒప్పందాలు కుదుర్చుకుంటుంది దానివల్ల. ఆల్రెడీ మనం చూస్తున్నాము.
ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాల్లో డెఫినెట్గా అమెరికా ఇండియాల మధ్య ఉన్నటువంటి ఉభయ దేశాల యూనో సంబంధాలు పురోగమిస్తాయి, తప్పనిసరిగా అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా చైనా యొక్క పరిస్థితి తగ్గిపోతుందండి. ఇది మనకు నిజంగా భారతీయులకు మంచి గుడ్ న్యూస్. ఒక దౌత్య సంబంధాలలో ఒక మంచి గుడ్ న్యూస్. అదేవిధంగా మన దేశం ఏదో ఒక రోజు ఒక సూపర్ పవర్ కావడానికి ఇప్పుడు నాంది పలుకుతున్నట్టుగా భావించవచ్చు. మంచి అవకాశాలు ఉన్నాయి మన దేశానికి, అంటే భారతదేశానికి. అంటే అమెరికా చైనాకి ఆపితే అది ఇండియాకు ఉపయోగమేనా? అది ఎలా ఉంటుంది ఉపయోగం ఇండియాకి? ఉపయోగపడుతుందండి చైనా, ఎందుకంటే చెప్తాను చూడండి. సో మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు అసలు ఇండియాకు అవకాశం అంటే ఫస్ట్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్. మనం ఎంతసేపు రీసోర్సెస్నే ప్రొవైడ్ చేసాం ఇంతవరకు. ఇప్పుడు ప్రొడక్ట్స్ చేయొచ్చు ఇంకా 10 times మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్. ఆల్దో ప్రెసిడెంట్ ఏమన్నాడు, ఇక్కడ ఈ దేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలి అనేది పెట్టారు వారు. ఎనీ విధంగా ట్రంప్ ఈజ్ గోయింగ్ టు ఎంకరేజ్ దట్, లోకల్గానే ప్రొడక్షన్స్ ఉండాలని. కానీ ఏమైనా ఇంగ్రీడియంట్స్ దానికి సంబంధించినటువంటి వాటిని మన భారతదేశం పెట్టేయచ్చు. చైనానే ఇప్పుడు నెంబర్ 1గా ఉంది. భారతదేశము ఎగుమతులను పెంచవచ్చు భారతదేశంతో. అదేవిధంగా చాలా విషయంలో అమెరికా చైనా మీద కాదు, భారతదేశం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు ఒబామా మొత్తం చైనా మీద ఆధారపడ్డాడు. చైనా పైకి రావడానికి కారణం ఒబామా. చైనా వాళ్ళు కష్టపడ్డా కూడా ఒక దేశం సహకారం ఉండాలి కదా. ఈరోజు ట్రంప్ తప్పనిసరిగా కూడా భారతదేశం పైకి రావడానికి, ఎస్పెషల్లీ దౌత్య సంబంధాలను పెంచడానికి తోడ్పడతాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, చైనా చేసేటువంటి పనులు ఇప్పుడు మనకు భారతదేశం చేసే అవకాశం ఉంది. సుధాకర్ గారు, బంగారెడ్డి గారు చెప్పినట్టు ఇండియాకు ఎంతవరకు ఉపయోగం ట్రంప్ వల్ల? మీ వ్యూ ఏంటి? డెఫినెట్లీ. బంగారాజు గారు చెప్పినట్టు ఇట్స్ జియో పొలిటికల్ ఇష్యూ అండి. ఇప్పుడు ట్రంప్ ఉన్నా, లేదంటే తర్వాత ప్రెసిడెంట్ ఎవరొచ్చినా కూడా, దెన్ కమలా హారిస్ వచ్చినా, ఎవరొచ్చినా వాళ్ళ అవసరం ఉన్నది ఇది. ఇప్పుడు ఇండియా చైనాకి పక్కనే ఉండి, సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ అయి ఉండి, స్కిల్డ్ లేబర్ ఉండి, రిసోర్సెస్ ఉండి, అమెరికా వాళ్ళ ఆల్టర్నేట్ ఏంటంటే ఒక కంట్రీ మీద ఎవరు డిపెండ్ అవ్వడం ఏ కంట్రీకి ఇష్టం ఉండదు. అమెరికాకి చైనా మీద డిపెండ్ అవ్వడం ఎప్పటికీ వాళ్ళ హానికరం అది. సో వాళ్ళకి ఎప్పుడు ఆల్టర్నేట్ సోర్సెస్ ఉండాలి. ఆ విషయంలో ఇండియాకి చాలా మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే, అంతకుముందు ఫాక్స్‌కాన్ ప్రతి ఫ్యాక్టరీ చైనాలో ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఫాక్స్‌కాన్ వచ్చి ఇండియాలో పెట్టారు అది. సో అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతా ఉంటాయి. ప్లస్ అమెరికాకి కూడా అవసరం అది. ఒకే కంట్రీ మీద డిపెండ్ అవ్వడం కన్నా, వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళకి సోర్స్ చేయగలిగేది ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్. అది ఇండియాకి అవకాశం. అది ఇండియా వెంటనే తెలివిగా దాన్ని ఉపయోగించుకోవాలది. ఓకే. ఫైనల్‌గా శ్రీలేఖ గారు మీరు చెప్పండి ఫైనల్‌గా. ట్రంప్ గెలిచిన తర్వాత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు ఇండియాకి, ఎన్ఆర్ఐలకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? ఫైనల్‌గా మీరు చెప్పగలుగుతారా? ఐ మీన్ ఈసారి దూకుడు నిర్ణయాలు తీసుకున్నా, ఆలోచించి తీసుకుంటారని నమ్మకం నాకుందండి. ఎందుకంటే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు తను ఫస్ట్ టైమ్ గవర్నమెంట్ బ్యూరోక్రసీ తనకి అర్థం కాలేదు. ఎందుకంటే కార్పొరేట్ వరల్డ్‌లో తను బిజినెస్ మ్యాగ్నెట్‌గా తను చెప్పింది తన విజన్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఎదురుగా ఈ బ్యూరోక్రసీ ఉండేది కాదు. సో హి అండర్‌స్టూడ్ క్లియర్‌లీ పీపుల్ ఇస్ పాలిసీ. సో హి ఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ బ్రింగింగ్ ఇన్ రైట్ పీపుల్ దిస్ టైమ్. సో మనకి అది ఆలోచిస్తాం కదండీ! ఇట్లా దూకుడు నిర్ణయాలు తీసుకుంటారని. నేననుకుంటున్నాను ఆ దూకుడు నిర్ణయాలు కూడా ఈ ప పీపుల్ రైట్ పీపుల్ ఉన్నందుకు రైట్ పాలిసీస్ తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు అగ్రెసివ్‌గా ఇప్పుడు బైడెన్‌లాగా 4 ఏళ్ల వరకు ఏమి చేయకుండా అట్లా కాకుండా 4 రోజుల్లో ఏం చేసినా కరెక్ట్‌గా చేస్తారని. ఐ థింక్ బిగ్గెస్ట్ ఫేవర్ చేయటం ఏమంటే అండి మన భారతదేశంకి ఒకటి పాకిస్తాన్‌ని అదుపులో పెడతాడు, బంగ్లాదేశ్‌ని అదుపులో పెడతారు. ఆఫ్‌కోర్స్ మనం చైనా గురించి మాట్లాడుకున్నాం. సో దాని గురించి నేను రీవిజిట్ చేయను. సో ఈ 2 కంట్రీస్‌కి కూడా డెమోక్రాట్స్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు
ఇప్పుడు ట్రంప్ వచ్చారు కాబట్టి ఆ 2 కంట్రీస్ కూడా కొంచెం తగ్గుతాయి. సో, మనకి చాలా అడ్వాంటేజ్‌లో ఉన్నాం ఇప్పుడు. బంగారు రెడ్డి గారన్నట్టు దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ఇండియా టు కంటిన్యూ టు షైన్ అండ్ డెవలప్. ఇంకా లాస్ట్ ఏమంటే అండి ఇమిగ్రేషన్ కూడా కొంచెం చూసుకొని చేస్తారు. ఎందుకంటే గుడ్ రిలేషన్‌షిప్ ఉన్నాయి మన పీఎం నరేంద్ర మోదీ గారితో. సో, దాన్ని బట్టి కూడా మనకు మెయిన్‌గా ఇమిగ్రేషన్ మనకి ఇప్పుడు ప్రెస్సింగ్ ఇష్యూ. సో, రైట్ పీపుల్‌ని హైర్ చేసుకుంటారు కాబట్టి రైట్ పాత్‌వే టు సిటిజన్‌షిప్ ఇస్తారు అన్న నమ్మకం అయితే నాకుంది. సో, దట్ ఐ థింక్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ వుడ్ హ్యాపెన్ ఫర్ ఇండియా. యాహ్! ఓకే. సుధాకర్ గారు, ఫైనల్‌గా డెమోక్రాటిక్ పార్టీ నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి? ప్లాన్ ఏంటి? ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయంటారా? యాహ్! డెఫినెట్‌లీ ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీకి ప్లస్ ఐ మీన్ ఈవెన్ రిపబ్లికన్ పార్టీకి గాని, ప్రతి వాళ్ళకి మాకున్న భయం ఆందోళన ఏంటంటే, ఈ ట్రంప్ విల్ హీ బీ లైక్ ఫస్ట్ టైమ్ ట్రంప్? సో, ఆయనకి అడ్డు అదుపు లేదది. నా మాటే వేదం అనే మనిషి ఆయన. ఆయనకి లా ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది హి కుడ్నట్ కేర్ లెస్. అది చాలా అది వాళ్ళ టీమ్ మెంబర్స్ అన్నట్టు ఆయన నిరంకుశ ధోరణి అన్నమాట. అది ట్రంప్ అయినా గానీ ఎనీబడీ సిట్టింగ్ ఇన్ సచ్ పవర్‌ఫుల్ పొజిషన్ ఇస్ వెరీ హార్మ్‌ఫుల్ టు ద కంట్రీ. రిపబ్లికన్స్ కానీ డెమోక్రాట్స్ కాదు, రిపబ్లికన్స్ కాదు ఎవరికైనా సరే. అంటే ఇది కాన్స్టిట్యూషన్‌ని రిగార్డ్ లేని వాళ్ళు, లా అండ్ ఆర్డర్‌కి రిగార్డ్ లేని వాళ్ళు, దే ఆర్ డేంజరస్ టు ద కంట్రీ. మా హోప్ అండ్ ప్రేయర్స్ ఏంటంటే ఆబ్వియస్లీ ఆయన కంట్రీ చేయగలిగిన మంచి పనులు చేస్తే అందరికీ మంచిదే అది. ప్రజలందరికీ మంచిది, దేశంలో ఉన్న వాళ్ళందరికీ మంచిది, ప్రపంచానికి అందరికీ మంచిది. అలా అని నేను చెప్పిందే వేదం, నా మాటే వేదం అనే ధోరణి జరిగితే ఫస్ట్ టైమ్‌లో జరిగినట్టు, అది నిజంగా అందరికి ప్రమాదం. అది అలాంటివి జరగవని మా ఆశ, మా నమ్మకం అండ్ మా ప్రార్థన అన్నమాట. సో, కమింగ్ బ్యాక్ టు డెమోక్రాటిక్ పార్టీ స్ట్రాటజీ ఏంటి 2028 అనేది ఈయన్ని జాగ్రత్తగా ఉంచి మేక్ ష్యూర్ దట్ హీ ఫాలోస్ ద లా అనేది దట్స్ ద ఫస్ట్ ప్రైమరీ థింగ్. అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రాసెస్‌లో కీపింగ్ అప్ ది కాన్స్టిట్యూషన్ అండ్ దెన్ మేకింగ్ ష్యూర్ దట్ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ ఫాలోడ్ అనేది ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే ఈ ఆహ్, ఓటమి తర్వాత డెమోక్రాటిక్ పార్టీ లెసన్స్ లెర్న్ లాంటివి ఏమైనా ఉన్నాయా? యాహ్! లెసన్స్ ఐ మీన్ మోర్ దెన్ ద లెసన్స్ అండి ప్రిపేరింగ్ వెల్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు బైడెన్ లాంటి వాళ్ళు ఉంటే టేకింగ్ రైట్ డెసిషన్స్ ఎట్ ద రైట్ టైమ్. ఇప్పుడు బైడెన్ ఏం చేసుండొచ్చు, ఫస్ట్ టైమ్ ఆయన ఏమన్నాడు, ఇది వన్ టర్మ్ ప్రెసిడెన్సీ నేను తర్వాత రిటైర్ అయిపోతానన్నాడు. అది ఆ మాట ఆయన నిలబెట్టుకునుండి ఆయన 1 ఇయర్ ముందే తొలగుంటే డెమోక్రాటిక్ పార్టీ వుడ్ బి ఇన్ ఎ మచ్ స్ట్రాంగర్ పొజిషన్. యాహ్! సో, నెక్స్ట్ 4 ఇయర్స్‌కి దెన్ ఐ మీన్ దేర్స్ ఎ లాట్ మోర్ ఆపర్చునిటీ. మరి కమలా హారిస్ మళ్ళీ రావచ్చు, మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చు. బట్ దేర్ విల్ బి ఓపెన్ ప్రాసెస్. మిగతా కంటెస్టెంట్స్ ఎవరున్నా గూడా వాళ్ళు దే హావ్ ఎ స్ట్రాంగర్ ఎజెండా. ఐ మీన్ డెమోక్రాటిక్ పార్టీ జస్ట్ లైక్ రిపబ్లికన్ పార్టీ దే హావ్ బీన్ హియర్ అరౌండ్ ఫర్ లైక్ 200 ఇయర్స్. రైట్? వాళ్ళ పాలిసీస్ ఎప్పుడు ప్రో లేబర్, ప్రో యూనియన్. They have like very decent. I mean, both parties have very meaningful processes. I mean, at the end of the day, ప్రజలకి మంచి ఎలా చేయాలనేది 2 పార్టీలు ఆలోచించేది. దే వర్క్డ్ ఔట్ సో వెల్ ఫర్ సో మెనీ ఇయర్స్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ది ట్రంప్ ఎక్స్‌ట్రీమ్ మెజర్స్ వల్ల కొంత హాని జరిగింది. అది వేరే సంగతి. బట్ ఐ మీన్ వి ఆర్ హోపింగ్ దట్ డెమోక్రసీ అండ్ డీసెన్సీ విల్ స్టే ఇన్ ప్లేస్ అండి. ఐ మీన్ దట్స్ ఎ హోప్ అండ్ ప్రేయర్ ఫర్ ఎవ్రీ అమెరికన్ రిగార్డ్‌లెస్ ఆఫ్ దేర్ పార్టీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ గెలిచిన తర్వాత ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఎన్ఆర్ఐలకి ఎలా ఉండబోతుంది? ఇండియాకి ఎలా ఉండబోతుంది? దీనిపైన చక్కని అభిప్రాయాలు మీరు వ్యక్తం చేశారు. సుధాకర్ గారు, శ్రీలేఖ గారు, బంగారు రెడ్డి గారు, మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సపోర్ట్‌తో నిర్వహించిన నరసత్వ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. థాంక్ నమస్కారం. యూ అండి. నమస్తే. Please like, share, subscribe, and follow Pilupu TV.